తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే సభలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. అందరికంటే ముందే సభలోకి వచ్చిన కేసీఆర్ తన సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత సభలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను చూసి వెంటనే కేసీఆర్ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నారు కేసీఆర్ గారు అంటూ పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కేసీఆర్ సీటు దగ్గరకు స్వయంగా వచ్చి మరీ సీఎం రేవంత్ రెడ్డి పలకరించడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు విశేషంగా మారింది. యుద్ధానికి సిద్ధం, సభలో నువ్వా నేనా? ఓవైపు అధికార కాంగ్రెస్, ఇంకోవైపు విపక్ష బీఆర్ఎస్. అసెంబ్లీ దద్దరిల్లాల్సిందే. ఎస్, ఈసారి శీతాకాల సమావేశాలలో చలి పుడుతుంటే సభలో మాత్రం హీట్ ఎక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన టైం చాలు అని కేసీఆర్ స్వయంగా సీన్లోకి ఎంట్రీ ఇవ్వగా ఏదైనా సభలో పాల్గొని మాట్లాడాలని సీఎం సవాలు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య హై డిబేట్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. 2 ఏళ్ల పాలన వర్సెస్ 10 ఏళ్ల పాలన చుట్టూ హై వోల్టేజ్ పొలిటికల్ పంచ్లు పేలబోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలోకి ప్రతిపక్షాన్ని లీడ్ చేయకుండా ఇన్నాళ్లు సభకు దూరంగానే ఉండిపోయారు. ఇక ఎంత ముఖ్యమైన బిల్లులున్నా ఫామ్ హౌస్ నుంచే కాలు బయటకు పెట్టలేదు. గత ఏడాది జూలై 23న జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడి 3 ముక్కలు వెళ్ళిపోయారు. ఇక అంతే, అటువైపు రానేలేదు. కనీసం గత బడ్జెట్ చర్చల్లోనూ పాల్గొలేదు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై జరిగిన చర్చకు హాజరు కాలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపంగా గత డిసెంబర్ 30న నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సెషన్కు డుమ్మా కొట్టారు. ఇప్పుడు మాత్రం లేటెస్ట్గా సభకు రావడంతో అసలు యుద్ధం మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి ఉన్నట్లుండి ఎందుకు రావాలని డిసైడ్ అయ్యారు? ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతే జనంలోకి రాంగ్ సిగ్నల్ వెళ్తాయనుకున్నారా? లేదంటే అనర్హత వేటు పడుతుందని ఆలోచన చేశారా? కారణం ఏదైనా కానీ కేసీఆర్ కారు హారన్ మోగించారు. ఇక యుద్ధమే అంటున్నారు. సభ దద్దరిల్లాల్సిందే అంటూ లీకులు ఇప్పిస్తున్నారు. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరికీ లేదన్న కేటీఆర్ కామెంట్స్పై హస్త నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని ఓ చెల్లని రూపాయి అని, ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ స్థాయిపై కేటీఆర్ చేసిన కామెంట్స్కు సీఎం కౌంటర్ ఇచ్చారు కూడా. కేటీఆర్ అన్నట్టు నిజంగానే అసెంబ్లీలోకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదని సెటర్లు వేశారు. జీతభత్యాలు తీసుకొని పని చేయని వ్యక్తి కేసీఆర్ అంటూ సీఎం విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో అప్పులు తప్పులు తప్ప కేసీఆర్ ఇంకేమీ చేసింది లేదన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రావాలని తాము కోరుకుంటున్నట్టు కూడా చెప్పారు. ఇక అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకి అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడే అవకాశం ఇస్తున్నామన్నారు. సో ఓవైపు కేసీఆర్ హాజరు చుట్టూ మ్యాటర్ వేడెక్కితే ఇష్యూ బేస్డ్గా సభలో ప్రతి సవాళ్లు నడిచే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. రాజకీయాల్లో కేసీఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా పెద్ద స్ట్రాటజీతోనే సభకు వచ్చి ఉంటారు అనుకుంటున్నారు. అయితే కేసీఆర్ వ్యూహాలకు కాలం చెల్లిందని, సభలో ఏదైనా చర్చకు రెడీ అని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన పైన డిబేట్కు సిద్ధమే అంటూ కాంగ్రెస్ సిగ్నల్స్ పంపుతోంది. మరి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఏం జరగబోతోంది? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిజంగానే హై వోల్టేజ్ డిబేట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా అవునన్న సమాధానమే వస్తోంది. సో సభాధ్యక్షుడు, విపక్ష నేత మధ్య అసెంబ్లీ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయమే. గ్రౌండ్ రెడీగా ఉంది. ఎవరి వర్షన్ వారిదే, ఎవరి వాదన వారిదే. విపక్షానికి రీసౌండ్ అధికార పక్షం వినిపిస్తుందా? ప్రతిపక్షం పై చేయి సాధిస్తుందా? సభా సమరంలో తేలబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.